అది 2019 జూలై నెల అనుకుంటా. మిట్ట మధ్యాహ్నం నేను బోడుప్పల్ బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్ కోసం ఎదురు చూస్తున్నా. ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి నన్ను హరాస్ చేశాడు. విదిన్ సెకండ్స్ ఆయన అట్లా ఒక చర్య చేసి బస్ ఎక్కేసి వెళ్ళిపోయాడు, మూవింగ్ బస్ ఎక్కి. నా చుట్టూ ఎంతమంది జనాలున్నా ఎవరు కూడా కనీసం దాన్ని గుర్తుపట్టే లోపే ఆ వ్యక్తి చేయాల్సింది చేసి వెళ్ళిపోయాడు. సో హరాసింగ్ సంబడి ఈజ్ సో ఫన్ టు సమ్ పీపుల్ దాట్ అసలు మనం క్షణాల్లో అసలు ముందర ఏం జరుగుతోంది అన్నది రియలైజ్ అయ్యే లోపే అక్కడ ఏదో జరిపేసి వెళ్ళిపోతున్నారు కూడా. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 2017లో మీటూ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగింది అన్నది మనందరం చూసినాం. మీటూ ఉద్యమం జరిగినప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా దాదాపుగా బయటకు వచ్చి నా జీవితంలో ఇది జరిగింది, నాకు సో మనిషి అవుతాడు, నా కొలీగ్ అవుతాడు, లేదంటే నా ఇంట్లోని వ్యక్తి అవుతాడు, నాకంటే చిన్న వయసు వాడవుతాడు, నా తమ్ముడి వయసు వాడవుతాడు అని ఇట్లా చాలామంది మహిళలు బయటకు వచ్చి మీటూ ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో తమ జీవితాల్లో జరిగినటువంటి చీకటి సంఘటనలను పంచుకున్నారు. సో మీటూ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒక్కదానివే కాదు, ఓ మహిళ ఒంటరిగా నువ్వు మాత్రమే ఇక్కడ స్పాట్ లైట్లో నిలబడలేదు, నువ్వు మాత్రమే బాధితురాలివి కాదు అన్నది ఆ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే 2017లో కేరళలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన వల్ల దేశం మొత్తం కూడా చెల్లాచెదరైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిసిపడేలాగా జరిగింది. మరి మీటూ ఉద్యమం 2017లో జరిగితే ఇప్పుడు మనందరం దీని గురించి ఈ నిమిషంలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనమందరం అనుకుంటూ ఉంటాము సినిమా ప్రపంచం అంటే రంగురంగులుగా ఉంటుంది, అక్కడ మేకప్లు, రంగురంగుల బట్టలు, పబ్లు, ఇంకా మందు, ఇంకా డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయని. నిజమే, ఇవన్నీ ఉంటాయి తెర మీద. తెర వెనుక జరిగేటటువంటి జీవితాల సంఘటనలు, జీవితాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని అయితే ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా మనకు కనిపించవు. ఒక సినిమా మన ముందుకు తెర మీద ఒక 3 గంటలు వస్తుంది అంటే దాని వెనక జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, లేకపోతే ఈచ్ పిన్ టు పిన్ ప్రతి చర్య వెనుక కూడా ఎదురయ్యే అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాయిలెన్స్ ఫ్రీ సొసైటీ కోసం మనందరము కూడా ముందుకెళ్ళాలి. ఈ సొసైటీలో వాయిలెన్స్ అనేది లేకుండా మనందరం కూడా హ్యాపీగా, పీస్ఫుల్గా, ధైర్యంగా బ్రతకగలిగే హక్కు మనందరికీ ఉంది. దాన్ని కొంతమంది చెరబడుతున్నారు కాబట్టి వాళ్ళందరి మీద యుద్ధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఏదో ఒక సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ సెక్షువల్ హెరాస్మెంట్లు కానివ్వండి, అసాల్ట్స్లు కానివ్వండి, వీటి గురించి మనం వచ్చి మాట్లాడి పెద్ద ఎత్తున దీని ఒక పెద్ద యుద్ధము, అంటే ఇది ఒక ఉద్యమం అని కూడా అనలేము, ఇది ఒక పెద్ద యుద్ధమే, ఒక సామాజిక యుద్ధం జరిగితే కానీ మన సమాజంలో మార్పు వస్తుందా అనే ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి మూమెంట్ ఇది. అయితే 2017లో ఏదైతే హేమా కమిటీ వచ్చిందో అది రీసెంట్గా మనకి దాని రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ హేమా కమిటీ మొత్తం కూడా కేరళలో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ చుట్టూతా మహిళలకు జరుగుతున్నటువంటి హరాస్మెంట్లకి సంబంధించిన రిపోర్ట్ ఇది. అయితే కేరళ ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకి ఎట్లాంటి ఎదిరింపులు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే అక్కడ వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అంటే జెండర్ బయాస్డ్గా జరుగుతున్నటువంటి హింస ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఒక 200 పైచిలకు అంటే 233 పేజీల పెద్ద రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది కేరళ హైకోర్టుకు. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. అయితే మనం ఇదివరకే విని ఉన్నాము కాస్టింగ్ కౌచ్ అని, ఆ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. కమిట్మెంట్ ఇస్తే తప్ప తెలుగు యువతి యువకులకు అవకాశాలు వచ్చే ఆ సందర్భాలు లేవు అని చెప్పేసి యువతి యువకులు అన్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి బోత్ మెన్ అండ్ విమెన్ అండ్ ట్రాన్స్, ఇట్లా ఏ జెండర్ వాళ్ళకైనా సెక్షువల్ హెరాస్మెంట్స్ జరుగుతాయి. అందులోనూ విమెన్కి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం దాన్ని కన్సిడర్ చేసి ఉన్నాము. సో తెలుగు ఇండస్ట్రీలో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, కమిట్మెంట్ ఇస్తే తప్ప అవకాశాలు ఇవ్వరు. ఇక్కడ టాలెంట్ని చూసి కాదు, మన ఫిజిక్ని చూసి మనం వాళ్ళకి సెక్షువల్గా ఎట్లా సాటిస్ఫై చేయగలము అన్నదాన్ని చూసి మాత్రమే అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఇదివరకే చిన్మయి శ్రీపాద మాట్లాడారు, గాయత్రి గుప్తా మాట్లాడారు, ఇంకా చాలామంది యాక్టర్స్ కూడా ఈ విషయంలో వాళ్ళ గొంతుని వినిపించారు. దానివల్ల వాళ్ళు అవకాశాలు కోల్పోయారు. చాలామంది కూడా అన్అక్నాలెడ్జ్డ్గానే ఇండస్ట్రీ వాళ్ళందరినీ దూరం పెట్టింది. ఎందుకంటే వీళ్ళు నిజం చెప్తున్నారు,
చేస్తున్నారు, ఇండస్ట్రీ లోపల ఇలాంటి గూడుపుటాని నడుస్తూ ఉంది అని చెప్పేసి వీళ్ళు బాహాటంగా నిర్భయంగా చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎప్పటికైనా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇబ్బందే. ఇట్లా జరిగితే నిజంగానే పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలుగా చలామణి అవుతున్న వాళ్ళు వాళ్ళ అస్తిత్వం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, బోల్డ్గా ఎవరైతే యాక్టర్స్ ఉంటున్నారో ఆ యాక్టర్స్ అందరినీ కూడా చెప్పకుండానే ఎట్లాంటి అంటే మరక అంటకుండానే వాళ్ళని దూరం పెట్టేసింది తెలుగు సమాజం. అట్లా ఇప్పుడు కేరళ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నటువంటి 233 పేజ్కి సంబంధించిన హేమా కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కొన్ని పాయింట్స్ని మన ముందు ఉంచింది. ముఖ్యంగా ఈ కమిటీని వాళ్ళు ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే ఒక కమిటీ ద్వారా వాళ్ళు ఈ రిపోర్ట్ అనేదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ విషయంలో ముందైతే కేరళ ప్రభుత్వానికి ఖచ్చితంగా విమెన్ తరఫున థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఇండస్ట్రీలో, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, సినిమా ఇండస్ట్రీ అవ్వక్కర్లేదు, యూనియన్గా ఫామ్ అవ్వని ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. కూలీ వాళ్ళలో కూడా పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేదు. వాళ్ళ గురించి అడిగే వాళ్ళెవరు? పోనీ ఇప్పుడు నేను ఒక రోజువారీ కూలీ పని చేసుకుని బ్రతికే మహిళను అయినప్పుడు నాకు నా పని ప్రదేశంలో ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే దాని గురించి నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? పోలీసులక? మన సమాజంలో పోలీసులు ఒక సగటు మహిళ యొక్క శీలానికి వాళ్ళు అసలు రెస్పెక్టే ఇవ్వరు. కేసు తీసుకోండి అంటే అది జరగదు. ఆల్రెడీ కోల్కతా ఇన్సిడెంట్లో మనం చూస్తున్నాము, వాళ్ళు కేసు తీసుకోవడానికి దాదాపుగా 14 గంటల సమయంని వాళ్ళు వేస్ట్ చేశారు. అంటే కళ్ళకు కనిపిస్తున్న ఘటనల్ని, అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఒక డాక్టర్ని చూసి కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా పైనుంచి దాన్ని సూసైడ్గా చిత్రీకరించిన ఇట్లాంటి సమాజాల్లో నేను ఒక దినవారీ కూలీగా పనిచేస్తున్నప్పుడు నేను వెళ్ళి నా పని ప్రదేశంలో సదరు వ్యక్తి నన్ను హెరాస్ చేస్తున్నాడు అని చెప్తే నా కోసం వాళ్ళు కేసుని తీసుకుంటారు అనే నమ్మకం అయితే అస్సలు లేదు. కాబట్టి వీళ్ళు చెప్తున్న కొన్ని పాయింట్స్ ఏంటంటే అసలు కేరళ ఇండస్ట్రీలో అంటే వెలుతుర్ల మధ్య రంగురంగుల ప్రపంచం లోపల ఉన్నటువంటి చీకటి కోణాలు ఏంటి అన్నది చూపించారు. ఇది కేవలం కేరళ ఇండస్ట్రీకే వర్తిస్తుందా, మాలీవుడ్కే వర్తిస్తుందా అంటే కాదు, టాలీవుడ్కి వర్తిస్తుంది, హాలీవుడ్కి వర్తిస్తుంది, అన్ని వుడ్లకు వర్తిస్తుంది. ఎక్కడ లేదు మహిళలకి, సేఫ్ సైడ్ ఎక్కడ ఉంది మహిళలకి? ఎక్కడైనా కానీ ఇదే పరిస్థితి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సెక్షువల్ డిమాండ్స్ మేడ్ టు విమెన్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద సినిమా ఇండస్ట్రీ అండ్ ఫర్ సెక్యూరింగ్ రోల్స్. సో యాజ్ వి టోల్డ్ ఆల్రెడీ, మనం ఒక సినిమాలో నాకు ఈ రోల్ కావాలి, ఒక హీరోయిన్ పాత్ర కావాలి, లేదంటే సైడ్ యాక్టర్గా కావాలి అన్నప్పుడు ప్యాడ్ ఆర్టిస్ట్లకి తప్ప మిగతా అందరినీ కూడా అప్రోచ్ అవుతారు. నాకు ఈ సెక్షువల్గా నువ్వు ఇట్లా సాటిస్ఫై చేయాలి, నేను నీకు అవకాశం ఇస్తాను. నువ్వు కమిట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇంకా అక్కడ క్వశ్చనే లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆడిషన్ కూడా వద్దు, నువ్వు నాకు ఈ కమిట్మెంట్కి ఒప్పుకుంటే అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ కమిట్మెంట్ అనే దాన్ని భయపడే యాక్టర్ కోఆర్డినేటర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఇక యాక్టర్ కోఆర్డినేటర్ల దగ్గర నడిచేటటువంటి దంద గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్, అబ్యూస్ అండ్ అసాల్ట్ అగేన్స్ట్ విమెన్ అట్ ద వర్క్ ప్లేస్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్ అకామిడేషన్స్ ఎట్సెట్రా. సినిమా ప్రపంచం అంటే మనందరికీ తెలిసిందే, ఎక్కడెక్కడనో షూట్స్ ఉంటాయి. ఈరోజు అడవిలో షూట్ ఉంటే రేపు ఏ కొండలోనో గుట్టలోనో షూట్ ఉంటుంది, లేకపోతే ఒక ఆదివాసీ ప్రాంతంలో షూట్ ఉంటుంది. అక్కడ ఒక మహిళకి రక్షణ ఉంటుంది అని ఎవరు హామీ ఇస్తారు? ఎటు నుంచి అయినా ప్రమాదం పొంచి ఉంటుంది ఏ మనిషికైనా. కానీ విమెన్కి ఈ విషయంలో, సెక్షువల్ హెరాస్మెంట్ విషయంలో జర్నీ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే అకామిడేషన్ టైంలో కూడా చిన్న షూట్లో గ్యాప్ దొరికింది, ఆ గ్యాప్లో కూడా డైరెక్టర్ వచ్చి కూర్చుని నేను స్టోరీ డిస్కస్ చేస్తున్నాను అన్నట్టుగానో, లేకపోతే నెక్స్ట్ డైలాగ్స్కి ఇస్తున్నాను అనే పేరు మీద కానీ ఒక యాక్టర్ దగ్గర కూర్చుని తన సెక్షువల్ అప్రోచెస్ని ఆయన చూసుకోగలుగుతున్నాడు. సో ఇట్లాంటి పాజుల మధ్య జరుగుతున్నటువంటివి కూడా ఈ హేమా కమిటీ రిపోర్ట్ చేసింది. టార్చర్ ఆఫ్ విమెన్ హూ ఎక్స్ప్రెస్ దేర్ రిసెంట్మెంట్ అండ్ అన్విల్లింగ్నెస్ టు కంప్లై విత్ సెక్షువల్ డిమాండ్స్. ఎవరైతే మహిళలు నేను సెక్షువల్ కమిట్మెంట్ అనేది ఇవ్వను అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా టార్చర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను నిజాన్ని చెప్తున్నాను, వెంటనే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, వాళ్ళ పరపతిని యూజ్ చేసి నన్ను ఆపేయాలని చూస్తారు, నా వాయిస్ని నొక్కేస్తారు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎవరైతే విమెన్ నేను కమిట్మెంట్కి ఒప్పుకోను, నా దగ్గర టాలెంట్ ఉంది, మీ టాలెంట్ని చూసి నాకు రోల్స్ ఇవ్వండి, నా టాలెంట్కి పెద్ద రోల్ రాదు, చిన్న రోల్ వస్తుంది సైడ్ క్యారెక్టర్గా అంటే అదైనా ఇవ్వండి అనే మహిళల్ని, సెక్షువల్గా మేము ముందుకు రాము అనేటటువంటి మహిళల మీద విపరీతమైన టార్చర్ చూపించడం, వాళ్ళకి అవకాశాలు లేకపోవడం, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళ కుటుంబాలకి వార్నింగ్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత వయలేషన్ ఆఫ్ విమెన్స్ హ్యూమన్ రైట్స్ ఇన్ సినిమా ఇంక్లూడింగ్ ల్యాకింగ్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ అండ్ చేంజింగ్ రూమ్స్ ఆన్ సెట్.
మీరు ఒకసారి సెట్లకు వెళ్ళి చూస్తే ఎక్కడైనా షూట్ జరుగుతున్నప్పుడు ఆ స్పాట్లో మీ అందరికీ కనిపించేవి ఆ కెమెరాలు, పెద్ద పెద్ద భారీ భారీ ఎక్విప్మెంట్లు అవన్నీ కనిపిస్తాయి. ఒక్క రోజుకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి షూట్ మొత్తం చేస్తూ ఉంటారు. కానీ మహిళల కోసం మెయిన్గా ఎవరైతే ఫీమేల్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక మొబైల్ టాయిలెట్ కానీ లేకపోతే చేంజింగ్ రూమ్స్ కానీ ప్రొవైడ్ చేయరు. మీరు అనుకోవచ్చు ఏమంటారు, కారవాన్స్ ఉంటాయి కదా యాక్టర్స్ కోసము, వాళ్ళకి ఆ రూమ్ చిన్న వెహికల్లోనే ప్రతి ఒక్క సదుపాయం కూడా ఉంటుంది కదా అని. అవి కేవలం ప్యాడింగ్ ఆర్టిస్టులకి మాత్రమే ఇస్తారు. సగటు జూనియర్ ఆర్టిస్టులు ఒకవేళ ఆమె విమెన్ అయి ఉండి ఆమెకి పీరియడ్స్ ఉన్నా లేకపోయినా ఆమె టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉండవు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఒక సీన్ టు సీన్ కాస్ట్యూమ్ చేంజింగ్ ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏ పొదల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇద్దరు కలిసి ఆమెకి చాటుగా ఉంటే ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు మనకి షో ఆఫ్గా కనిపిస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ విమెన్ ఇన్ సినిమా, అకామిడేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎట్సెట్రా. ఏవైతే ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే అట్లానే మనం నైట్ టైం అక్కడ స్టే చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, చిన్న షూట్ బ్రేక్లో కూడా వాళ్ళు ఎక్కడైనా ఆగాల్సి వచ్చినప్పుడు ఆ నిమిషం మహిళల రక్షణ విషయంలో దారుణమైన దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి మన ఇండస్ట్రీస్లో. అంతేకాకుండా అన్ఆథరైజ్డ్ అండ్ ఇల్లీగల్ బ్యానింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ వర్కింగ్ ఇన్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సినిమా. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసినట్టయితే ఆమె ఒక టెక్నీషియన్ అయినా కాస్ట్ అండ్ క్రూలో ఎక్కడ ఉన్నా సరే, ఆమె 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ పనిచేస్తున్నా సరే, ఆమె యాక్టర్ అయినా సరే, డైరెక్టర్ అంటే ఆమె ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, అసోసియేట్ అయినా సరే, ఏ స్థాయిలో ఉన్నా కానీ, హైరార్కియల్గా కూడా ఎక్కడ ఉన్నా కానీ ఆమె మనని క్వశ్చన్ చేసిందంటే ఖచ్చితంగా బయటకి ఏమీ చెప్పరు. వాళ్ళు చాలా గమ్ముగా ఆమెని బ్యాన్ చేసేస్తారు, ఆ ప్రాజెక్ట్స్ నుంచి తీసేస్తారు. సరే ఇది పోయింది, నేను క్వశ్చన్ చేసిన కాబట్టి ఈ ప్రాజెక్ట్ పోయింది, నాకు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి, నాకు టాలెంట్ ఉంది అనుకుందామంటే ఏ అవకాశాలు కూడా అమ్మాయి దాకా చేరవు. ఆ అమ్మాయికి కాల్ వచ్చినా కానీ ఆ తర్వాత ఆడిషన్ దగ్గరికి వెళ్ళేలోపు ఫలానా అమ్మాయిని ఆడిషన్ చేస్తున్నారు, ఆ అమ్మాయి ఇంతకుముందు ఇట్లా మాట్లాడింది తెలుసా అని చెప్పేసి ఆమెకి అవకాశాలు రాకుండా ఇల్లీగల్గా అన్అక్నాలెడ్జ్డ్గా మనం బ్యాన్ చేసేస్తారు తెలియకుండానే. ఆ తర్వాత సైలెన్సింగ్ ఆఫ్ విమెన్ త్రూ థ్రెట్స్ ఆఫ్ బీయింగ్ బ్యాన్డ్ ఫ్రమ్ వర్క్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. మనందరికీ తెలుసు చాలా కళలు కానీ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటాము, ఒక్క పూట మాత్రమే భోజనం చేసి మిగతా మొత్తం కూడా కష్టపడతాను, అవకాశాల కోసం డోర్ టు డోర్ తిరిగి నాకు చిన్న రోల్ ఇస్తారా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి చాలామంది రంగుల ప్రపంచంలోకి వచ్చి ఆ తర్వాత ఏమీ చేయలేక సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు నాకే ఎంతమంది తెలుసు. సో అట్లాంటి విమెన్ అందరు కూడా వాళ్ళందరూ గొంతెట్టినట్టయితే నేను కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పేసి వాళ్ళందరినీ ఏం చేస్తారు, చాలా ఈజీగా వర్క్ ప్లేస్లో వాళ్ళకి హెరాస్ చేయడమో లేకపోతే వాళ్ళని నోరెత్తకుండా చేయడమో చేస్తారు. ఇప్పుడు ఆధిపత్యం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సొసైటీని ఏల్తారన్న విషయం ఎంత వాస్తవమో సినీ ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుంది. ఆధిపత్య కులాల వల్ల కానీ లేకపోతే ఎవరితో అయితే ఎక్కువ డబ్బు ఉందో లేకపోతే ప్రొడ్యూసర్స్ పేరుతో ఎవరైతే మొత్తం సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక ఫీమేల్ యాక్టర్ ఉంది అంటే మనం ఎంత చీప్గా చూడాలో అంత చీప్గా చూస్తారు. ఆఖరికి లైన్మెన్ నుంచి అంతెందుకు ఇప్పుడు మనం చూస్తుంటే చిన్న స్థాయి టెక్నీషియన్స్ నుంచి కూడా ఒక ఆర్టిస్ట్ అక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా ఉంది అంటే ఆమెని ఒక రకంగా చూస్తారు, ఆ వేధింపులే ఎక్కువ అసలు. సో ఇట్లాంటి వర్క్ ప్లేస్లో ఏ సేఫ్టీ లేకుండా ఆ విమెన్ని సైలెన్స్ చేయడం అనేది కూడా వాళ్ళ కమిటీ ద్వారా రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత మేల్ డామినేషన్ ఇన్ ద ఇండస్ట్రీ, జెండర్ బియాస్ అండ్ డిస్క్రిమినేషన్. ఇది ఎక్కడ లేదో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక్క పాయింట్ కూడా రాదు. మీరు నేను ఇక్కడ కూర్చుంటాం అంతే, ఒక్క పాయింట్ అయినా వస్తుందా? ఏ ప్లేస్లో లేదు విమెన్కి సేఫ్టీ, ఎక్కడ లేదు డిస్క్రిమినేషన్, మన ఇళ్లలోనే మొదలవుతుంది కదా. అట్లాంటి అంత పెద్ద ఇండస్ట్రీలో ఖచ్చితంగా కులాధిపత్యం నడిచే ఇండస్ట్రీలో డబ్బున్న వాదితే రాజ్యమైనటువంటి ఇండస్ట్రీలో ఇంకా మనం మేల్ డామినేషన్ చూడకపోతే ఎట్లా? మన భారతదేశమే పెట్టింది పేరు మేల్ డామినేషన్కి. ఇట్లా పితృస్వామ్య వ్యవస్థలో సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళకి పట్టం కడతారంటే మనం ఎట్లా నమ్ముతాం? ఆ తర్వాత గ్రాస్ ఇండిసిప్లిన్ ఇన్ సినిమా సచ్ యాజ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, యూజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ డిజార్డర్లీ కండక్ట్ ఎట్ ద వర్క్ ప్లేస్. కొంతమంది యాక్టర్స్ ఉంటారు చాలా బడా నేతలు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెట్స్లోకి రావడమే ఇంకా కంప్లీట్గా అందరినీ ఒక రకమైన అటెన్షన్లోకి తీసుకొని వస్తారు. హే ఫలానా హీరో వచ్చాడు అని చెప్పేసి ఆ ఫలానా హీరోకి ప్రతి అరగంటకు ఒక స్మోక్ కావాలి, అంటే గంటకి డ్రగ్స్ తీసుకునే హీరోలు ఉన్నారు మన సొసైటీలో. సో వాళ్ళకి ఖచ్చితంగా ఆల్కహాల్ ముట్టకపోతే యాక్ట్ చేయని వాళ్ళు ఉన్నారు.
మరి వర్క్ ప్లేస్ కదా, ఇప్పుడు సినిమా అంటే అదేమి వర్క్ ప్లేస్ కాదు అనడానికి లేదు. ఆ వర్క్ ప్లేస్లో ఎంతమంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు మందు తాగితే తప్ప మేము షూట్కి రాము అని చెప్పేసి మొండికేసి కూర్చున్న వాళ్ళు ఉంటారో మనం ఊహించలేం. సో అట్లాంటి సినిమా వర్క్ ప్లేస్లో మందు తాగుతాం, మేము స్మోక్ చేస్తాము, డ్రగ్స్ని కన్జ్యూమ్ చేస్తాము అని పట్టుబట్టి ఉండి వాటిని కన్జ్యూమ్ చేసిన తర్వాతనే మేము యాక్ట్ చేస్తామని వచ్చి కో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ సీన్లో అతనితో పాటు నటించే వాళ్ళ మీద వాళ్ళు తీసుకున్నటువంటి డ్రగ్స్కి పర్యవసానంగా జరిగే చర్యలు చేస్తూ ఉంటే విమెన్ అక్కడ ఎట్లా తట్టుకోగలరు? మేకింగ్ డీమీనింగ్ అండ్ వల్గర్ కామెంట్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఓవర్ ద ఫోన్ ఎట్సెట్రా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మందు, చిందు, విందు ఎంత కామనో, అంటే తెలుగు అనే కాదు మ్యాక్సిమం ఇండస్ట్రీస్లో, అదేవిధంగా ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అన్నది కూడా మనం చూసుకున్నట్టయితే లకారాలు ప్రయోగిస్తూ కూడా ఒక ఆడదాన్ని అడ్రస్ చేసిన ఘాతకాలు ఎన్నో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో. ఇది కేరళ రిపోర్ట్ని పెట్టుకున్నా కానీ నాకు ఎంత మాత్రమూ ఇది తెలుగు రిపోర్ట్ కాదు అని అనిపించట్లేదు. Non-execution of written contracts between employers and employees to suit individual requirements. సో ప్రతి చోట కూడా మనం ఒక ఏదైనా ఆఫీస్లో జాయిన్ అయితే కూడా మనకి వాళ్ళు ఇస్తారు, ఫలానా అమ్మ ఇది నీ వర్క్ ఆర్డర్, ఇందులో నీవు ఎంత శాలరీ తీసుకుంటావు, ఎంత ఉండి మన ఇద్దరికి ఉన్న కమిట్మెంట్ని ఇందులో రాస్తాము అని చెప్పేసి. సో అట్లా సినిమాలో ప్రాపర్ రిటర్న్ కాంట్రాక్ట్స్ అనేవి చాలా చోట్ల మిస్ అవుతాయి. మెయిన్గా ఆమె విమెన్ అయినప్పుడు, ఆమె నుంచి నేను ఏదో ఆశిస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్ట్లో చాలా రకాలైనటువంటి మిస్లీడింగ్ థింగ్స్ అనేవి క్వశ్చన్ మార్కులుగా ఉంటాయి. ఫెయిల్యూర్ టు పే అగ్రీడ్ అపాన్ రెమ్యూనరేషన్. చాలా అంటే ఇంకా ఇది ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మగవాడు కానివ్వండి, ప్రొడక్షన్లో ఉన్నవారు కానివ్వండి, లైట్ మెన్ కానీ ఇట్లా ఎవరైనా కానీ ప్రొడక్షన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ముందు చెప్పినటువంటి రెమ్యూనరేషన్ సినిమా మొత్తం అయిపోయినాక ఇస్తామంటారు, ఆ తర్వాత ఎగ్గొడతారు. అట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా చాలా బకాయిలు ఉన్నాయి ఇంకా కూడా. సో నేను ఇంత పే చేస్తా అన్నప్పుడు, మీరు ఒకరితో వర్క్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి పే చేస్తామని చెప్పినటువంటి డబ్బుల్ని పే చేసేయాలి. అది వాళ్ళ రెమ్యూనరేషన్, వాళ్ళ కష్టార్జితం. సో అట్లా పే చేయడం అనేది చాలా రేర్గా ఉంటుంది ఇండస్ట్రీస్లో. ఆ తర్వాత డిస్పారిటీ ఇన్ రెమ్యూనరేషన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ విత్ క్లియర్ జెండర్ డిస్క్రిమినేషన్. ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్టయితే కూలి పనులకి ఒక ఆడామే ఒక మగాయన వెళ్తే వాళ్ళిద్దరూ సమానంగా పనిచేసినప్పటికీ కూడా మహిళకి 200 ఇచ్చి పురుషుడికి 500 ఇచ్చిన దారుణాలు మనం చూసినాం. అది ఇండస్ట్రీస్లో కూడా ఏమాత్రం తీసిపోదు. అంటే మీరందరూ చాలా డెవలప్డ్ కదా, మీరందరూ కూడా ఉన్నతమైన ఆశయాలు ఉంటాయి, మీ అందరి లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, కల్చర్ వేరేగా ఉంటుంది, వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు కదా. సో సినిమా ఇండస్ట్రీలో ఏ అమ్మాయి యాక్ట్ చేసినా మీకు లక్షలు వస్తాయని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మీరు తీసుకున్నట్టయితే పాతకాలం హీరోయిన్ల నుంచి సాగుతానే ఉంది. హీరోయిన్కి ఒక రేట్ అయితే హీరోకి ఒక రేట్. ఖచ్చితంగా హీరో రేట్ కంటే హీరోయిన్ రేట్ తక్కువనే ఉంటుంది, ఉండాలి కూడా. ఒకవేళ హీరోయిన్కి ఎక్కువ పే ఆఫ్ చేస్తున్నారు అంటే హీరోలు వెంటనే క్వశ్చన్ చేస్తారు ప్రొడ్యూసర్స్ని డైరెక్ట్గా, మీరు ఆమె ఒక ఆఫ్టర్ ఆల్ ఆమెకి ఎందుకంత ఎక్కువ పే చేస్తున్నారు అనేటువంటి రెమ్యూనరేషన్ పరంగా కూడా డిస్క్రిమినేషన్ ఉంటుంది. తర్వాత రెసిస్టెన్స్ అండ్ రిలక్టెన్స్ టు అలో విమెన్ ఇన్ టు సినిమా పర్టికులర్లీ ఇన్ టెక్నికల్ రోల్స్ అండ్ ద ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే గాడ్ ఫాదర్ అయినా ఉండాలి, లేకపోతే కమిట్మెంట్ ఇవ్వడానికి మనం రెడీగా అయినా ఉండాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే వచ్చి బయట మొత్తుకున్నారు, మాకు ఇంత హెరాస్మెంట్ జరుగుతోంది, ఈ విషయంలో ఎవరైనా చర్య తీసుకోండి అని. కేరళ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది, కానీ వేరే ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి? అసోసియేషన్లు ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా ఈ విషయంలో మహిళల సంరక్షణ విషయంలో ముందుకు వచ్చి ప్రివెన్షన్ స్టెప్స్ తీసుకున్న దాఖలాలు అయితే లేవు. అట్లాంటిది ఇక్కడ ఒక విమెన్ వచ్చి టెక్నికల్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తాను అంటే ఖచ్చితంగా టెక్నికల్ టీమ్స్కి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉండే రాజకీయాలు అక్కడ ఉంటాయి, అక్కడ ఉండే డిస్క్రిమినేషన్ అక్కడ ఉంటుంది. ఒక సగటు మహిళగా నువ్వు వచ్చి ఇంతమందిని మేనేజ్ చేయలేవు, సో ఇది ఇంపాసిబుల్. నేను ఇక్కడ దాకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను అప్రోచ్ అయ్యే అవకాశాలు కూడా మీకు ఇవ్వరు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంటే నెక్స్ట్ ఆన్లైన్ హెరాస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక సినిమాలో పరిచయమైనటువంటి కాస్ట్ లేదా క్రూ ఆ సినిమా అయిపోయి డిస్పర్స్ అయిన తర్వాత కూడా ఫీమేల్ ఆర్టిస్టులకి ఎప్పుడు కూడా పోక్ చేస్తూ ఉంటారు చాలా రకాలుగా ఆన్లైన్ త్రూగా. సో సైబర్ నేరాలు కూడా ఇండస్ట్రీస్లో ఉంటాయి. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ అమాంగ్ విమెన్ అబౌట్ ది రైట్స్.
ఖచ్చితంగా. ఒకవేళ మనం వెళ్ళి ఏదైనా ఒక సినిమా, ఒక ఫిలిం మేకింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రొసీజర్ని మొత్తం ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసినట్టయితే అందులో ఎంతమంది విమెన్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ హక్కులు ఎంత దారుణంగా ఉల్లంఘించబడుతున్నాయి అనే దాన్ని మనము లైవ్గా చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులకు, మనం అనుభవిస్తున్నటువంటి హక్కులకు ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పేసి. అబ్సెన్స్ ఆఫ్ లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ అథారిటీ టు అడ్రస్ గ్రీవియన్సెస్. ఒక మహిళగా నేను ఒక ఆర్టిస్ట్ నండి, నేను ఇది నష్టపోయాను, నేను ఒక బాధితురాల్ని, నాకు న్యాయం కావాలి అన్నప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఎన్నో యూనియన్స్ ఉన్నాయి. స్క్రీన్ రైటర్స్ యూనియన్ ఉంది, ఆ తర్వాత చాలా రకాలైనటువంటి టెక్నీషియన్స్కి యూనియన్స్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ యూనియన్స్ ఉన్నాయి, ఇట్లా ఆర్టిస్ట్ యూనియన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్ని యూనియన్స్ ఉంటే మాత్రం ఏ లాభం? లీగల్గా అసిస్టెన్స్ ఇచ్చేదానికి ఒక్క ఫెసిలిటీ కూడా లేదు ఇండస్ట్రీలో. ఇన్ని హోల్స్ ఉన్న ఇండస్ట్రీలో మనం అందరం దీని గురించి మాట్లాడాలంటే మనం జస్ట్ రంగుల ప్రపంచం, మేకప్లు, ప్యాకప్లు ఇవే మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు హేమా కమిషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్ కట్గా ఒప్పుకున్నారు. నిజమే, కేరళ ఇండస్ట్రీలో చాలా రకాలైనటువంటి దారుణాలు ఉన్నాయి మహిళలకి సంబంధించి, అక్కడ మహిళా హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. సో కేరళ ప్రభుత్వం వరకే, కేరళకి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ వరకే ఇది పరిమితం చేద్దామా? ఎందుకు మరి కేరళలో ఈ ఘటన ఇప్పుడు మళ్ళీ లైమ్లైట్లోకి వస్తే ఇప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు శ్రీపాద రెస్పాండ్ అయింది, చిన్మయి శ్రీపాద, అట్లా చాలామంది రెస్పాండ్ అయినట్టయితే ఖచ్చితంగా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీని మనం క్లీన్ చేయగలిగితే తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీస్ మీద కూడా మనం పడవచ్చు. మొత్తానికి మనకు కావాల్సింది ఈ దేశంలో మహిళలకు సేఫ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ని మనం ఇవ్వగలుగుతున్నామా లేదా? ఎందుకంటే ఎవరు కూడా వైలెన్స్ని ఫేస్ చేసే హక్కుతో పుట్టలేదు. ఎవరైనా కానీ వైలెన్స్ ఫ్రీ సొసైటీలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళ జీవిత హక్కు అది. థ్యాంక్ యూ.